హాయ్ హలో అందరికీ నమస్కారం. సమంత వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం. నేను సమంతకమణి. ఈరోజు ఈ వీడియోలో మనం బయట పళ్ళ జ్యూస్ షాప్లో తాగే మిల్క్ షేక్ అంటే బనానా మిల్క్ షేక్ని మనం రోడ్ సైడ్ జ్యూస్ సెంటర్స్లో తాగుతాం కదా, ఆ బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. మనం పళ్ళని సేవించడం వల్ల తినడం వల్ల చాలా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అందులోనూ మనం బనానాని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ బనానాని మనం సేవించడం వల్ల మనకి అందులో ఫైబర్ అనే అంశం ఉండడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ మరియు కాన్స్టిపేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పవచ్చు. ఇక మిల్క్ షేక్ కోసం ముందుగా మిక్సర్ జార్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జ్యూసర్ జార్ని తీసుకోవాలి. అందులోకి 2 నుంచి 3 బనానాస్ కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ లేకపోతే 250 ml ఆఫ్ మిల్క్ని మనం కాచి ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, కొంచెం చల్లగా అయిన మిల్క్ని తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం చిల్డ్గా చాలా బాగా ఉంటుంది. కాకపోతే మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొన్ని. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనము బనానాని చిన్నపిల్లలు అయితే ఒకరోజు తింటారు, ఒకరోజు తినరు కదా, అలాంటప్పుడు మనం వాళ్ళకి ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతుంది. ఇది చాలా హెల్తీగా వెయిట్ గెయిన్ అని చెప్పవచ్చు. మరి పెద్దలు కూడా అంతే, ఒకే రకంగా తిని చాలా బోర్గా ఉంటుంది కదా, అప్పుడు ఇలా చేసుకొని తాగడం వల్ల రుచికరంగానూ ఉంటుంది, మరి ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది. అప్పుడే చెప్పినట్లు నేను కాన్స్టిపేషన్కి మాత్రమే కాదు, మన స్కిన్ చర్మం ఏదైతే ఉంటుందో బాగా గ్లో అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరియు మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పవచ్చు. ఇందులో పొటాషియం, కాల్షియం ఇలాంటి చాలా పోషకాంశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే, కొంచెమైనా ఉపయోగకరమైనది మరియు సమాచారాన్ని అందించేది అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలని కమెంట్స్లో తెలియపరచండి. మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.